చూడండి, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయదుర్గము దేవుని యందే ఉన్నది. ఏమంటున్నాడు? నా ఆశ్రయదుర్గం ఎవరి యందు ఉన్నది? దేవుని యందే ఉన్నది. మనుషుల యందు నాకు ఆశ్రయము లేదు, మనుషుల యందు నాకు నీడ లేదు అని చెబుతూ అంటున్నాడు. నా ఆశ్రయదుర్గం ఏదైతే ఉందో అది దేవుని యందే ఉన్నది. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి మీ హృదయములను ఆయన యొద్ద కుమ్మరించుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామంది అండి, కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొన్ని సిచ్యువేషన్లకి, కొన్ని పరిస్థితులకి, కొన్ని సమస్యలకి బాధపడుతూ ఉంటారు. కానీ వీళ్ళకు ట్యాప్లు ఎక్కడిపుతారో తెలుసా? చెప్పండి, ట్యాప్లు ఎక్కడిపుతారు వీళ్ళు? మనుషుల దగ్గర. దుఃఖపడిపోతూ ఉంటారు, చెప్పుకుని బాధపడిపోతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారు. అలా జరిగిందంటే, ఇలా జరిగిందంటే, ఇంత నష్టం, ఇంత బాధ అని వీళ్ళు ట్యాప్స్ అన్ని మనుషుల దగ్గర విప్పుతూ ఉంటారు, అంటే ఏడుస్తూ ఉంటారు. కానీ కీర్తనకారుడైన దావీదు అనుభవపూర్వకంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీ హృదయములను ఆయన సన్నిధిని కుమ్మరించుడి. ఎందుకనంటే రక్షణాధారము, ఆశ్రయదుర్గము ఆయనే. హల్లెలూయా.